ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, రానున్న మరో 6 నెలల పాటు ఇంతే అంటూ స్పష్టం చేసేసారు. వీటన్నిటికీ కూడా సిద్ధం కండి. రానున్న 6 నెలల పాటు ఇక ఇలాగే ఉంటుందంటూ. అసలు ఏం జరుగుతోంది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు ముందుగానే తెలియజేయడం జరుగుతుంది. అలాగే వీడియోని ఒక లైక్ చేస్తే మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది. ఇంక వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఇరాన్ వర్సెస్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కొనసాగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే. గత వారం రోజులుగా కొనసాగుతున్న యుద్ధం ఏమాత్రం తగ్గేలా కనిపించడం లేదు. యుద్ధం కారణంగా మన ఇండియాపై చాలా ఎఫెక్ట్ పడుతోంది. ఇక ఇప్పట్లో యుద్ధం ముగిసేలా కనిపించడం లేదు. దాదాపు 6 నెలల పాటు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నామని తాజాగా ఇరాన్ ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ స్టేట్ మీడియాకి అయితే కనుక తెలిపింది. మేము అన్ని రకాలుగా కూడా సిద్ధంగా ఉన్నాం 6 నెలల పాటు కంటిన్యూ యుద్ధం చేయడానికని. ఇక అమెరికాతో యుద్ధంపై చర్చలకు తాము వెళ్లబోమని చెప్పేసి క్లారిటీగా ఇరాన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. సో ఇప్పటికే దీని ఎఫెక్ట్ ఇండియా మీద పడి చాలా వరకు ధరలు పెరగడం అయితే కనుక నెమ్మదిగా మొదలైంది. అయితే దీనిపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కూడా స్పందించారు. ఆ దేశంపై దాడులు మరింత తీవ్రతరం చేస్తామంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఇక అదే సమయంలో శనివారం 300 ప్రదేశాల్లో దాడులు చేసినట్లు ఇజ్రాయెల్ వెల్లడించింది. ఇది ఇలా ఉండగా యుద్ధం కొనసాగుతున్న నేపథ్యంలో గల్ఫ్ దేశాల నుంచి ఇండియాకు చాలా మంది మన పౌరులు తిరిగి వస్తున్నారు. ఈ యుద్ధ ప్రభావం గల్ఫ్ దేశాలపై పడింది. అందుకే అంటే మన ఇండియా నుంచి గల్ఫ్ దేశాల్లో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు చాలా మంది అయితే ఉన్నారు. సో వారందరూ కూడా ఇప్పుడు ప్రాణ భయంతో ఇండియాకి అయితే చేరుకుంటున్నారు. ఇందులో భాగంగానే మార్చి 1వ తేదీ నుంచి ఇప్పటి వరకు దాదాపు 52,000 మంది ఇండియా నుంచి గల్ఫ్ నుంచి ఇండియాకి అయితే చేరుకున్నారు. అంటే అక్కడ డ్రైవర్స్ గాను లేకపోతే ఇళ్లలో చాలా వరకు వర్క్స్ అయితే చేసుకుంటూ ఉంటారు ఇక్కడ నుంచి వెళ్ళిన వారందరూ కూడా. సో అటువంటి ఉద్యోగాల నిమిత్తం కొన్ని మంచి ఉద్యోగాల్లో కూడా ఉన్నవారు కూడా అక్కడ ఉన్నారు. సో అందరూ కూడా ప్రాణభయంతో అయితే మార్చి 1 నుంచి ఇప్పటి వరకు 52,000 మంది చేరుకున్నారు. రానున్న 6 నెలల పాటు ఇంక ఈ విధంగానే ఉంటుందని అయితే వాళ్ళు స్పష్టం చేస్తున్నారు.